లోపలికి ఎంట్రన్స్ అయిపోదాం అనమాట. ఎంటర్ అయిపోదాము. ఇది ఇక్కడ పిల్లి ఒక మంచి పంచాయతీలో పడింది, హాయిగా రుద్దుకుంటా గీరుకుంటా ఉన్నాయి. ఇక్కడైతే కుక్కలు కనిపించవు గైస్, అండ్ ఇక్కడ ఎక్కువ పిల్లులే ఉంటాయి. వీటికి ఫుడ్ అంటే ఈ ఒక్కొక్కసారి చిన్ని చిన్ని చేపలు పట్టుకుని తింటాయి, కాదంటే ఇక్కడ వచ్చే యాత్రికులంతా వీటికి ఫుడ్ పెడతా ఉంటారనమాట. సో అది ఇక్కడ ఉన్న పిల్లి పంచాయతీ అనమాట. అండ్ ఇది లవ్ లేక్లో కలర్ ఫిష్లు ఉన్న చెరువు అనమాట. మనం మామూలుగా చెరువులు చేపల చెరువులు ఉంటాయి కదా, అలాంటిదే ఇది కలర్ ఫిష్ల చెరువు అనమాట మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. అండ్ ఇక్కడ వచ్చి చాలా కలర్ ఫిష్లు అన్నీ ఉంటాయి గాయస్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, పింక్, వైట్, చాలా అన్ని కలర్ ఫిష్లు ఉంటాయి. గ్రీన్ కలర్ ఫిష్లు అయితే కనిపించవు అనమాట. దీనిపైన నీళ్ళు చల్లుతా ఉన్నా, ఇవైతే వస్తుందేమో దగ్గరికి అలా పట్టుకుందాం అనేసి, బట్ అదైతే రాలేదు. అంటే ఎక్కడున్న వాళ్ళు తండూరి కాల్చుకొని తింటూ ఉంటారు. అంటే వీటిని కూడా బట్టకెళ్ళి తినేస్తారు. అంటే వీటిని బట్టకెళ్ళి తింటే ఇంక అంతే, ఫైన్ వేసేస్తారు, 1 లక్ష 2 లక్షలు వేసేస్తారు అంతే. ఇంకా ఏడే ఉండి వీటికి రోజు మేత వేసుకొని ఫైన్లు కట్టి రావాల్సిందే. సో వీటిని జస్ట్ చూడడం కోసమే అనమాట. వీటికి మనము ఎటువంటి ఫుడ్స్ కూడా పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళే పెడతారు, ఏదంటే అది మనం పెట్టేస్తే అవి చచ్చిపోతాయి కాబట్టి. సో ఈ దేశంలో చాలా రూల్స్. అంటే మనము ఇక్కడ బోర్డులు ఉంటాయి గాయస్, ఇక్కడ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని ఎంట్రన్స్లోనే. అంతకుమించి మనం ఏమైనా చేస్తే ఇక్కడ కెమెరాలు క్లిక్ కొడతాయి, అంతే ఎత్తి ఫైన్లు పడతాయి మనకనమాట. సో ఇవి ఇక్కడ ఉన్న కలర్ ఫిష్లు అనమాట. ఈ చెరువు మొత్తం అంటే ఈ నీళ్ళ గుంట మొత్తం ఫిష్లే ఉంటాయి. ఈ లవ్ లేక్ని మనము హెలికాప్టర్లు కానీ ఏరోప్లైన్ నుంచి కానీ చూస్తే 2 హార్ట్ సింబల్ లాగా ఉంటుంది దీని స్ట్రక్చర్, ఈ లవ్ లేక్ స్ట్రక్చర్ అనమాట. మనకి ఇప్పుడు ఇలా చూస్తే నార్మల్గా చెరువు లాగా ఉంది, బట్ మనం ఏరోప్లైన్లో నుంచి కానీ చూసినామంటే మనకు 2 లవ్ సింబల్ లాగా ఉంటాయి, మధ్యలో వాటర్ ఉన్నట్టు చెట్లు ఉన్నట్టు కనిపిస్తాయి. అది మనం గూగుల్లో మనం చూసినప్పుడు ఇంకా నీట్గా చూడొచ్చు అనమాట. మనకు గూగుల్లో మనం సెర్చ్ చేస్తే లవ్ లేక్ సింబల్, ఆ అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ ఎలా ఉన్నదనేది ఇంకా నీట్గా ఉంటుంది. సో నేనైతే ఆరెంజ్ ఫిష్ని పట్టుకుందాం అనుకున్నా కానీ అది అలా తప్పించుకొని వెళ్ళిపోయింది. ఇది చూడండి, హెలికాప్టర్ లాగా ఉన్నది, వైట్గా ఆరెంజ్గా, చాలా బాగున్నాయి కదా. గోల్డ్ ఫిష్లు చాలా ఉన్నాయి ఇక్కడ ఫిష్లు. మన దగ్గర వెళ్ళినట్టు ఉంటుంది కానీ మనం చేయి పెట్టంగానే వితిన్ సెకండ్లో ఎస్కేప్ అయిపోతున్నాయి ఇవి. అండ్ చాలా మంచి ఎన్విరాన్మెంట్ గైస్, చల్లగా వాటరు, ఈ చల్లటి గాలి, ఈ చేపలు, ఈ మనుషులు, చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. మనం ఎంత డిప్రెషన్లో ఉన్నా, బాధలో ఉన్నా, ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్కి వస్తే అట్లే రీఫ్రెష్ అయిపోతుంది బ్రెయిన్, బతకాలన్న ఆశలు కూడా వస్తాయి అన్నమాట. ఇది గైస్. అంటే ఇంకా ఈ లవ్ లేక్లో ఇంకా స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి. లవ్ సింబల్లో ఉన్న చైర్స్ ఉన్నాయి, లవ్ సింబల్లో ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి, లవ్ సింబల్లో ఉన్న వెరైటీ డిజైన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం ఇక్కడ ఈ ఫిషెస్ని చూసాం కదా, సాటిస్ఫై కదా మీరు. ఇంకా వీటికి బాయ్ చెప్పి మనం ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము, ఓకేనా గాయస్. దీంట్లో మీకు ఏ కలర్ ఫిష్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ ఆరెంజ్ కలర్ ఫిష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా దాన్ని చూడంగానే తాకాలని కూడా అనిపిస్తుంది. ఇవి చూస్తా అంటే మన ఊళ్ళో గెండి చేపల్లానే ఉన్నాయి కదా, మన ఊళ్ళో తీసుకొచ్చి అమ్ముతా అంటారు కదా గెండి చేపలు, అలాగే ఉన్నాయి కదా వీటి స్ట్రక్చర్ చూస్తానంటే. సో నాకు అలాగే అనిపించింది గాయస్. మీరు ఎప్పుడైనా దుబాయ్కి కానీ లేదా ఈ గల్ఫ్ కంట్రీస్ కానీ ఎప్పుడైనా వచ్చినట్లయితే ఇవి ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే ఎంట్రన్స్ ఫీజు లేదు కాబట్టి.